హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈ భూత ప్రేతాల ఇంట్లో ఒక చిన్న ఊరు ఉంటుందంటే మీరు నమ్మగలరా? ఈ బంగ్లా ఆ ఊరినే బంధించింది. అది ఎలా ఎలా జరిగింది అని ఈ చిన్న మూవీ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎంటర్ అయిన ఈ అమ్మాయి ఒక భూతంగా మారింది. ఎలా మారింది, ఎందుకు మారింది అనేది తనకు కూడా తెలీదు. కానీ తన పేరు శ్రావణి. ఎందుకు శ్రావణి గారు పక్కన ఇద్దరు భటులు అదే పాండాల రూపంలో ఎందుకు ఉంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒకరేమో తెల్లగా, మరొకరేమో నీలం రంగులో మారుతారు. రంగురంగులు మారే ఈ పాండాలు ఎందుకని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు? ఆ అమ్మాయి ఎందుకని ఒక భూతంలా మారింది? అసలు ఇదేంటి స్టోరీ? ఇదంతా తెలుసుకునే ముందు మనము ఈ ఊర్లో ఉండే కొందరు పెద్ద మనుషుల దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళాక వాళ్ళైతే చెప్తారు ఈ పాండాల గురించి, ఈ అమ్మాయి గురించి, ఈ బంగ్లా ఈ ఊర్లో ఎందుకు బందీగా మారింది అనేది మనం కాస్త బయటకైతే వెళ్ళి తెలుసుకోవాలి. ముందుగా ఈ అమ్మాయి స్టోరీ. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇదంతా ఇలా ఉండగా ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియని తాను చెక్కింగ్ కోసమని డైరెక్టుగా అదే బంగ్లాలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించిన ఆమె ఒక కొత్త వింత వస్తువుని చూసి ఆ వస్తువు ఏంటి అని చూస్తుండగా ఒక యువరాజు అయితే ప్రత్యక్షమయ్యాడు. కానీ అతను నిద్రావస్థలో ఉన్నాడు. అతను ఎందుకని నిద్రావస్థలో ఉన్నాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన ఈ క్యారెక్టర్ వచ్చేసి అన్నాబెల్ లాంటి క్యారెక్టర్. ఈమె అందరినీ వశీకరించి ఒక కాలు లేకపోయినా సరే వాళ్ళందరినీ తన వశంలో ఉంచుకొని ఈ బంగ్లాలోకి లాక్కెళ్ళింది మాత్రం ఈవిడే. సో ఈవిడని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముఖ్య అతిథిగా ఉన్నది ఈవిడే. ఈవిడ పేరు వచ్చేసి సుప్పనాతి సుంకమ్మ అని అనుకోవచ్చు మనము. కామెడీ పేరే కానీ జోక్ కాదు. ఇతను కాళ్ళు చేతులు లేని ముసలాయన ఒక మూలనైతే పడి ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి అన్నాబెల్ ఏంటి, తన స్టోరీ ఏంటి మనము తెలుసుకుందాం. ఈవిడ ఒక పెద్ద మంత్రగత్తె. ఈమెకి కాలు లేదు అని ఆ ఊరిలో వాళ్ళు వెక్కిరించడంతో ఆమెకి కోపం వచ్చి చాలా మంత్రాలు అనేది నేర్చుకుంటుంది. ఎలాగైనా సరే ఈ ఊరిని, ఈ ప్రజలని నేను నా వశం చేసుకోవాలి అని అనుకున్న ఆమె ఆ బంగ్లా లాంటి ఊరిని అయితే తయారు చేసి అందరినీ లాక్కొని వెళ్ళింది. నెక్స్ట్ ఒక చిన్న అడవిని క్రియేట్ చేసింది. ఆ అడవిలో నుంచి పారిపోవాలని చూసిన వారు కూడా బలవ్వడం ఖాయం. ఎందుకు అనంటే ఆ అడవిలో 2 రాక్షసులతో పాటు ఒక పులిని కూడా ఉంచింది. మొదటిగా ఇదైతే కాపలిగా ఉన్న కాపలి రాక్షసి. తరువాత ఇక్కడ కిందగా కూర్చొని ఉన్నారు ఈ ఇద్దరు మెయిన్ రాక్షసులు. వీళ్ళు వచ్చేసి సమ్మక్క సారక్క అంటూ ఆ రాక్షసులు ఆమెని తినాలని చూస్తారు. ఎవరైనా ఆ అడవిలో నుంచి వెళ్ళాలని చూస్తే వాళ్ళని పట్టి వీళ్ళు చంపి అక్కడే పడేసి కూర్చుంటారు. సో వీళ్ళది అడ్డా. ఇదే వచ్చేసి ముందు మొదటి రాక్షసి గురించి తెలుసుకుందాము. ఈమె పేరే సమ్మక్క. పేర్లు బాగానే ఉన్నా కానీ ఇవి చాలా పెద్ద రాక్షసులు. దీని పేరు సారక్క. ఇది దానికన్నా పెద్ద గోర్లు ఉన్న రాక్షసి ఇదే. ఇక నెక్స్ట్ చిన్నగా అలా చూస్తే అక్కడ ఏదో కనిపిస్తుంది కదా, అలా అని వెళ్దాము. కాస్త దగ్గరగా వెళ్ళి చూస్తే కనిపించింది. నేను షాక్ అయ్యాను ముందుగా, కానీ తర్వాత అదో కాదో చూద్దామని చెప్పేసి కాస్త దగ్గరగా వెళ్ళి చూస్తేనేమో పెద్ద పులిని కూడా అక్కడే సృష్టించి పెట్టింది ఆ మంత్రగత్తె. సో ఈ అడవిలో నుంచి దాటాలని చూసిన ప్రతి ఒక్కరికి పులి ఇవన్నీ ఉన్నాయి.
ఒక అమ్మాయి దాటాలని చూసి అక్కడ చిక్కుకొని పోయింది. ఇంకా ఆ రాక్షసుల కంటపడలేదు. ఎందుకు అనంటే అక్కడ ఎవరో ఉన్నారు, చూద్దాం ఉండండి. ఆ! దేవదూత రాజు ఉన్నాడు కదా! వీళ్ళిద్దరిది ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ ఏంటి? అసలు ఈ స్టోరీ ఏంటి? మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు ముందుగా మూవీని ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ స్టార్ట్ చేస్తే స్టోరీ అనగనగా ఒక దయ్యాల, భూతాల, ప్రేతాల ఇది బంగ్లా. ఈ బంగ్లాలో ఆ కిటికీ ఓపెన్ చేస్తే కనిపించకూడని ఘోరం అయితే చూసేస్తాం మనం. సో జాగ్రత్తగా ఓపెన్ చేయాలి మనం. ఓపెన్ చేశాక నార్మల్గానే అనిపించింది, కానీ దగ్గరగా వెళ్ళి ఒకసారి పరీక్షిద్దామని వెళ్ళాము. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం.